ఏదైనా ఒక శారీ తోటి ఒక సింపుల్ డ్రెస్ అనేది మనం క్రియేట్ చేయగలిగినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. వీళ్ళైతే నాకు కట్ శారీ ఇచ్చారండి. కట్ శారీ తోటి నేను ఇలా ఫ్రిల్ పెట్టి లెహెంగా టైప్ కుట్టేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది లుక్ అయితే. కటింగ్ అయితే నేను పోస్ట్ చేశాను కదా, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కింద మనం ఏదైతే 10 ఇంచెస్ అన్నది బార్ పీస్ తీసుకున్నామో ఆ క్లాత్ని నేను కింద పైన ఈ విధంగా 2 సైడ్స్ జిగ్జాగ్ అయితే చేసుకొని పైన 3 మీటర్లు క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్కి ఇట్లా పై సైడు కొంచెం పెట్టుకొని పై సైడ్ కూడా జిగ్జాగ్ చేసుకున్న సైడ్ ఒక సైడ్ తీసుకొని ఇట్లా లైట్గా ఫ్రిల్ పెట్టుకుంటూ రండి. ఫ్రిల్ అన్నది మనం 6 మీటర్స్ తీసుకున్నాం కాబట్టి చిక్కగానే పెట్టుకోవచ్చండి. చిక్కగా పెట్టుకుంటూ 1 బై 1 ఇట్లా కొద్దిగా స్టెప్ లాగా పెట్టుకుంటూ 1 బై 1 ఇలా స్టెప్ లాగా పెట్టుకుంటూ రండి. స్టెప్ పెట్టుకునేటప్పుడు ఎక్కడ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా పెట్టుకునే ఫ్రిల్లు దూరం కానీ లోపల కానీ క్లాత్ కానీ ఈక్వల్గా వచ్చేటట్టు పెట్టుకోండి. అప్పుడు మాత్రమే నీట్గా ఉంటుంది. అడుగున క్లాత్ అన్నది పైన లంగా క్లాత్ అన్నది ఒక 1 ఇంచ్ కిందికి ఉండేటట్టు చూసుకోండి. మనం పెడుతుంది పై సైడ్ కాబట్టి ఫ్రిల్లు అడుగున క్లాత్ జారిపోకుండా ఒక 1 ఇంచ్ కిందికి ఉండేటట్టు చూసుకోండి. కటింగ్ అప్పుడు మనం ఎక్కువే కట్ చేసుకున్నాం కదా, 35 ఇంచెస్ పొడవుకి 37 ఇంచెస్ వరకు మనం పొడవు తీసుకున్నాము. ఇట్లా ఎక్స్ట్రాలు పోతాయని నేను ఎక్కువ పొడవు కట్ చేసుకోమన్నాను. ఇట్లా 1 బై 1 ఫ్రిల్ పెట్టుకొని మొత్తం అంతా కుట్టేశాను. కుట్టుకున్న తర్వాత ఇట్లా మనం ఏదైతే కుట్టు వేసామో ఆ కుట్టు మీదే లేస్ వేసి స్టిచ్ చేసుకోండి. అసలు ఇక్కడ లేస్ అవసరం లేదండి, లేస్ లేకున్నా బాగుంటుంది. కానీ తను నాకేమని చెప్పిందంటే లంగా జాకెట్ కుట్టు, లంగాకి కింద పక్క డబల్ లేస్ వెయ్యి, 2 లైన్లు లేస్ వేసుకొనిరా బాగుంటుంది, బ్లూ కలర్ లేస్ వేయక్క అని చెప్పింది. నేను ఇంకా లేసు ఎప్పుడు ఓల్డ్ మోడలే కదా, కొంచెం ఇలా ఫ్రిల్ ఇద్దాము, క్లాత్ కూడా ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను ఇలా ఫ్రిల్ పెట్టి ఇక వాళ్ళు అడిగింది కూడా యాడ్ చేశాను. దానికోసమని లేస్ వాడాను. యాక్చువల్లీ ఇక్కడ లేస్ అయితే అసలు అవసరం లేదు, లేస్ లేకున్నా కానీ సూపర్ లుక్ అయితే ఉంది. కానీ ఇంకా అడిగారు కదా అని చెప్పి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ లేస్ అన్నది ఇంకో స్టిచ్ కింద వేసుకుంటూ వచ్చాను. మొత్తం ఇలా లేస్ వేసుకుంటూ రావడమేనండి. మీకు అర్థమవుతుందా? నాకు కెమెరా దగ్గర జూమ్ అవుట్ చేయడానికి కొంచెం ఇబ్బంది, అందుకే నేను ఇంక ఇట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాకపోతే మాత్రం ఒక్కసారి కామెంట్ చేయండి, అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇట్లా అంతా లేస్ వేసుకున్న తర్వాత పై సైడు ఇలా బెళ్ళకుచ్చి అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి ఇట్లా 1 అంగుళంన్నర వెడల్పుతోటి కూర్చోబెట్టుకుంటూ రండి. మనకి ఇక్కడ 3 మీటర్స్ ఉంది, నడుము లూజు తక్కువ కాబట్టి లోపలికి క్లాత్ అన్నది ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు మాత్రమే మనకి కరెక్ట్గా వస్తుంది. మనం సగానికి మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ దగ్గరికి 14 ఇంచెస్ వచ్చేటట్టు కొలుచుకుంటూ కూర్చోబెట్టుకున్నాము అంటే ఈక్వల్గా వస్తుంది. ఒక కుచ్చు పెద్దది ఒక కుచ్చు చిన్నదిగా అస్సలు పెట్టుకోవద్దు. మొత్తం అంతా నాకంటే ఇంకా రెగ్యులర్గా పెడుతూ ఉంటా కాబట్టి ఐడియా లేని వాళ్ళైతే కొలుచుకుంటూ రండి. ఈ పట్టి మనం ఏదైతే పెట్టుకుంటున్నామో ఆ ఫ్రిల్ని కూడా కొలుచుకుంటూ పెట్టుకుంటూ వచ్చారు అంటే మీకు ఈజీగా ఉంటుంది, ఎక్కువ తక్కువ లేకుండా. నాకు ఇక్కడ 14 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. మిగిలిన సగం కూడా నేను ఇలా ఫ్రిల్ కింద పెట్టుకుంటూ వస్తున్నాను. మొత్తం అంతా ఇట్లాగే ఫ్రిల్ కింద యాడ్ చేసుకుంటూ రావాలి. ఇట్లా పెట్టుకునేటప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ లోపలికి ఎక్కువ పెట్టేసుకోండి. క్లాత్ని లేదు తక్కువ ఉంది అనుకున్నప్పుడు లోపలికి మనం పెట్టే క్లాత్ అన్నది తక్కువ పెట్టుకోండి. అంతే, చాలా అంటే చాలా సింపుల్గా 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేశారు అంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి, ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో మీ పాపకు మీరు కుట్టుకున్నప్పుడు కలిగే ఫీలింగే వేరబ్బా. నేనైతే అసలు టైలరింగ్ అయితే పూర్తిగా బయట నేర్చుకోలేదండి. చాలా వరకు ఇట్లా మా పాప మీద కుడుతూనే నేర్చుకున్నాను. ఓన్లీ బ్లౌజులు మాత్రమే నేను బయట నేర్చుకున్నాను. ఇట్లా మొత్తం కొలుచుకున్న తర్వాత నాకు కరెక్ట్గా 28 ఇంచెస్కి అయితే సరిపోయింది. ఇంకా తీసేస్తున్నాను. తీసేసి మనం ఇప్పుడు పై క్లాత్ కదా ఫ్రిల్ పెట్టుకుంది, అట్లాగే సేమ్ లైనింగ్ని కూడా 28 ఇంచెస్కి ఇట్లా ఫ్రిల్ పెట్టుకుంటూ లైనింగ్ని కూడా కుట్టుకుంటున్నాను. డైరెక్ట్గా దాని మీద కుట్టొచ్చు, బట్ నేను మీకు చూపించడం కోసం ఇట్లా వేరువేరుగా కుడుతున్నాను. ఇట్లా మిడిల్లో కనుక మనం డాట్ పెట్టుకొని ఇటు 14 ఇంచెస్లో అటు 14 ఇంచెస్లు కనుక మనం కరెక్ట్గా ఫ్రిల్ పెట్టుకోగలిగితే క్లాత్ అన్నది హెచ్చు తగ్గులు లేకుండా ఈక్వల్గా వస్తుంది.
లెహంగా కూడా నీట్గా ఉంటుంది. లేదు అంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ ఉన్నప్పుడు వేసుకున్నప్పుడు కూడా అట్లాగే మొత్తం అంతా ఒక పక్కకు వచ్చేయడం, బ్యాక్ సైడ్ ఏమీ లేకపోవడం అట్లా ఉంటుంది. అలా కాకుండా మొత్తం అంతా ఫ్రిల్లు ఒకే లెవెల్లో వచ్చేటట్టు ఈ విధంగా 1 by 1 అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రిల్ పెట్టుకుంటూ రండి. మొత్తం అంతా అయిపోయాక మనం ఇందాక ఏదైతే ముందు లంగా క్లాత్ కుట్టుకున్నామో ఆ లంగా క్లాత్ని లైనింగ్ క్లాత్కి ఫస్ట్ ఇట్లా అటాచ్ అన్నది చేస్తున్నాను. క్లాత్ అయితే సూపర్గా ఉందండి, బాగా షైన్ అవుతుంది. లేజర్లో కూడా ఇది ఒక క్వాలిటీ అనుకుంటా. లేజర్ క్లాత్కు ఇంత షైనింగ్ అయితే రాదు. ఇది కొంచెం రసమలై రా సిల్క్ ఆ క్లాత్లా ఉంది. క్లాత్ అయితే భలే షైన్ అవుతుంది. కలర్ కూడా బాగా బ్రైట్గా ఉండడం వల్ల మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి ఇట్లా మొత్తం అంతా కింద లైనింగ్కి అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ అన్నది వేసుకున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి పిల్లలవి కుట్టుకోవడం. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఓపిక ఎక్కువ ఉండాలి. పిల్లలవి స్టిచ్ చేయాలి అన్నప్పుడు టైం ఎక్కువ తీసుకుంటాయి. మన బ్లౌజులు కాదు గబగబా కుట్టేసి అతుకులు వేసి పక్కన పడేయడానికి. నాకైతే బ్లౌజులు కుట్టడం చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలవి అయితే కుట్టడం చాలా ఇంట్రెస్ట్, కానీ టైం మాత్రం చాలా తీసుకుంటుంది. అసలు ఈ లేజర్ క్లాత్లు అయితే అస్సలు చెప్పిన మాటే వినవు. వాటి ఇష్టం వచ్చినట్టు వాటి అవి జారిపోతూ ఉంటాయి. వాటిని అడ్జస్ట్ చేసుకోవడమే కష్టంగా అనిపిస్తుంది. ఇదిగోండి ఇట్లా మొత్తం అంతా అటాచ్ చేసి కుట్టుకున్నాక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సైడ్ జిప్ వేసుకోండి. నేనైతే అసలు జిప్ వాడనండి, నాకు ఫెయిల్ అవుతాయి, మళ్ళీ మన దగ్గరికే వస్తారు కదా అని చెప్పేసి నేను సైడ్ కూడా ఒక్సులు పట్టి కాజాల పట్టికి మనం ఫ్రంట్ సైడ్ ఎలా వేసుకుంటామో బ్లౌజ్కి సేమ్ అదే మెథడ్లో ఉక్సులు పట్టి కాజాల పట్టి వేసేస్తాను నడుము దగ్గర కూడా. పిల్లలకు కూడా లాగేసుకున్నా పీకేసుకున్నా కానీ బాగుంటుంది. ఇదిగోండి 2 అంగుళాల వెడల్పుతోటి 7 అంగుళాల పొడవుతోటి ఇట్లా పీస్ అన్నది కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని 1 సైడు కాజాల పట్టి కోసం 1 సైడు ఉక్సులు పట్టి ఇట్లా స్టిచ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. కాజాల పట్టి చూపిస్తున్నాను. ముందు అడుగున పెట్టుకోండి క్లాత్, పెట్టుకొని మనం కావాలనుకున్న పొడవు వరకు బారుగా లైనింగు ప్లస్ లెహంగా క్లాత్ కలిపి కుట్టండి. దాన్ని రివర్స్ చేసుకొని ఇట్లా డబల్ ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేసుకొని చివరికంటూ ఒక కుట్టు రానివ్వండి. చివరికి రానివ్వండి. ఉక్సుల పట్టికి కాజాల పట్టికి ఎట్లయితే వేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లాగే చివరికి రానిచ్చి మళ్ళీ ఒక పాదం ఖర్చు వెడల్పుతోటి మళ్ళీ ఇంకొక కుట్టు అయితే లాగేసుకుంటున్నాను. ఇప్పుడు కాజాల పట్టి అయిపోయింది. ఉక్సుల పట్టి చూద్దాము. సేమ్ ఇందాట్లాగే ఇది పై పక్క పెట్టుకోండి. ఇది 1.5 ఇంచ్ అయితే సరిపోతుంది వెడల్పు. ఇట్లా పై పక్క పెట్టుకొని ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. బారుగా ఒక స్టిచ్ అన్నది వేసుకోండి. వేసుకొని మళ్ళీ రివర్స్ చేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ కనుక వేసుకున్నాము అంటే లోపలికి ఫోల్డ్ చేసినప్పుడు కరెక్ట్గా మనం తీసుకున్న ముక్క వరకే ఫోల్డ్ అవుతుంది. ఇట్లా ఎక్స్ట్రా రాకుండా మొత్తం అంతా లోపలికి ఫోల్డ్ చేసుకొని పట్టీ వెడల్పులాగా పట్టీలాగా బారుగా కుట్టేసుకోండి. అంతేనండి, చాలా అంటే చాలా సింపుల్. ఇంకా నడుము పట్టి అటాచ్ చేసుకోవడమేను. చివరిన చిన్న క్లిప్ నడుము పట్టి అటాచ్ చేసే క్లిప్ అన్నది మిస్ అయ్యింది. అటు ఇటు ఛార్జింగ్ అయిపోయో ఏమో డిలీట్ అయిపోయింది. అదొక్కటి మాత్రం నడుము పట్టి వేయడం మాత్రం ఇదిగోండి ఇట్లా ముందు నడుము పట్టి అన్నది కొలుచుకుని కుట్టుకుంటున్నాను. కుట్టుకొని ఇంకా దీన్ని నడుము దగ్గర అటాచ్ చేసుకొని మనం కింది పక్క కనుక ఇది పెట్టి పైన మనం కుట్టుకున్న లెహంగా ఏదైతే ఉందో లెహంగా పెట్టి ఒక స్టిచ్ వేసుకొని 2 అంగుళాల వెడల్పుతోటి ఫోల్డ్ చేసి కుట్టుకోవడమేనండి. చాలా అంటే చాలా సింపుల్. లెహంగా కుట్టడం అంత కష్టమైతే ఏం కాదు. అంబ్రిల్లావి అవి అయితే జారిపోతూ ఉంటాయి. కుట్టడానికైనా కట్ చేయడానికైనా కొంచెం ఆలోచించాలి, కానీ ఇవైతే చాలా అంటే చాలా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. ఎవరైనా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకునే విధంగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అన్నది నాకు కింద కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. ఎవరెవరు నా వీడియోస్ చూస్తున్నారో నాకు అర్థమవుతుంది కదా, కొంచెం కామెంట్ పెట్టొచ్చు కదా, నచ్చింది నచ్చింది. డిస్లైక్ అయినా చెయ్యండి. అప్పుడైనా నా వీడియోలు బాగుండట్లేదేమో, ఇంకా ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలా అన్నది కూడా నేను ఆలోచించుకుంటాను. టోటల్లీ లెహంగా అయితే ఇలా ఉంది. థ్యాంక్ యూ ఆల్.